నరసింహస్వామి ఎలా జన్మించాడో మీకు తెలుసా? హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు అనే కుమారుడు జన్మిస్తాడు. ప్రహ్లాదుడు పుట్టినప్పటి నుండి విష్ణువు నామం జపిస్తూ ఉంటాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి విష్ణు నామం పలకవద్దు అని ఎంత చెప్పినా కూడా విష్ణునామం పలుకుతూనే ఉంటాడు. ఇది వినగానే హిరణ్యకశిపుడికి ఎంతో కోపం వస్తుంది. ఇలాంటి వాడు నా కొడుకులా బ్రతకకూడదు అని ప్రహ్లాదుడిని చంపడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ ప్రతి ఒక్కసారి విష్ణువు వచ్చి ప్రహ్లాదుడిని కాపాడుతాడు. ఒరే కుక్క, ఎందుకురా పదే పదే బ్రతికి వచ్చి నన్ను చంపుకు తింటున్నావు అని ఆవేశంగా చావురా చావు అని హిరణ్యకశిపుడి కాలితో ప్రహ్లాదుడిని తన్నుతూ ఉంటాడు. ప్రహ్లాదుడు రక్తం కక్కుతూ ఉంటాడు. అయినా కూడా విష్ణు నామం జపించడం మానలేదు. అప్పుడు హిరణ్యకశిపుడు, అస్సలు నీ దేవుడు ఎక్కడరా ఉన్నాడు? నాకు కనిపించరే, నా ముందు వస్తే నేను హతమారుస్తాను అని భయమా నీ దేవుడికి? రప్పించు, ఇప్పుడే పిలిపించురా నీ దేవుడిని అని అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు, తండ్రి, దేవుడు